ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయాలు మనం చూడొద్దు అని అంటే, మొట్టమొదటిగా లోకం వైపు చూడొద్దు. లోకపు అభిప్రాయాలు, లోకపు మనుషుల మాటలు. చూడండి, లోతు భార్య చక్కటి మాదిరి కదా, వెనుక తిరిగి చూడకూడదు. డు నాట్ లుక్ బ్యాక్ అట్ ద వరల్డ్. వెనుక తిరిగి చూస్తే ఉప్పు స్తంభంగా మారింది. ఇంకోటి లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వారందరూ వాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కారు. ఈరోజు నాగటి అంటే దేవుని కోసం ఇది చేస్తాను, ఇది తలపెడతాను, ఇంకా ఈ రీతిగా నేను ఉండను అని ప్రయత్నం ఇంకా స్టార్ట్ చేసి మరలా లోకం వైపు చూస్తే ఆయన పాత్రుడు కారు అని నిశ్చయంగా చెప్పేస్తున్నాడు దేవుడు. You have decided you will follow Jesus. You have decided you will surrender your life to God. You have decided you will serve God. You have decided you will do the will of God. And yet మరలా ఆ లోకం బాగుంది, నా గతం బాగుంది, ఇశ్రాయేలీలాగా ఐగుప్తులో ఉంటే బాగుండేది, అక్కడే చచ్చిపోతే బాగుండు, అక్కడే జీవిస్తే బాగుండు అని మాటలు వస్తున్నాయా? అటువంటి వారు నాకు పాత్రులు కారు అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూడకుండాల్సింది ఏంటిదంటే లోకం వైపు. డు నాట్ లుక్ బ్యాక్ అట్ ద వరల్డ్. ఆత్మీయ నేత్రాలు కలగాలి అని ఆశ కలుగుతున్న ప్రతి ఒక్కరు, ఆశతో ఉన్న ప్రతి ఒక్కరు డు నాట్ లుక్ బ్యాక్ అట్ ద వరల్డ్. రెండవది, మీ పరిస్థితుల్ని భయముతోటి చూడకూడదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29 నుండి 31 చదువుదామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29, 31. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. అంటే మీ చుట్టూన్న పరిస్థితుల్ని భయముతో చూడకూడదు. మొట్టమొదటిగా ఏంటిదండి, లోకపు మనుషుల అభిప్రాయాలు, లోకపు కార్యాల వైపు మరలా దేవుడు అని చెప్పి లోకం వైపు తిరగకూడదు. రెండవది, మీ చుట్టూన్న పరిస్థితుల్ని భయముతోటి చూడకూడదు. అర్థమవుతుందా? మూడవది ఏంటిదంటే శత్రువుని మాత్రమే చూడకూడదు. డు నాట్ లుక్ ఓన్లీ అట్ ద ఎనిమీ. 2 రాజులు 6వ అధ్యాయము 15 నుండి 17. ఎస్. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని చూశాడు. శత్రువునే చూశాడు. ఈ పనివాడు శత్రువునే చూశాడు. ఈరోజు మీరు కూడా శత్రువునే చూస్తున్నారా? ఈ ఒక్క మాట చెప్పనివ్వండి. చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు, మా పైన ప్రయోగాలు చేస్తున్నారండి, చాతపడులు చేస్తున్నారండి, మాకు విరుద్ధంగా ఇది పంపిస్తున్నారండి, మా పైన ఇవన్నీ చేస్తున్నారండి, మా కుటుంబం పైన దురాత్మలు పంపిస్తున్నారండి. ఐఎమ్ టెలింగ్ యూ, డు నాట్ లుక్ ఎట్ ద ఎనిమీ. హల్లెలూయా. శత్రువుని చూడకండి. పంపిస్తున్నారా? నా పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నేను భయపడను, కావాలంటే బెదిరిస్తాను. దేవునికి సమర్పించుకోండి. దేవునికి సమర్పించుకోకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు మీ పైన తిరగబడతారు. 7 బలమైన దురాత్మని పంపిస్తాడు. కాబట్టి ఎనీబడి హూ వాంట్స్ టు రెసిస్ట్ ద ఎనిమీ, దిస్ ఇస్ వన్ థింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి సమర్పించుకోకుండా, దేవునికి ఎలాగా సమర్పించుకుంటాము? పరిశుద్ధంగా జీవించకుండా అక్కర్లేని దృశ్యాలు, అక్కర్లేని క్రియలు, పాపపు ఉచ్చులో ఉంటూ నేను దురాత్మలి పారద్రోల్తా యేసు నామములో అంటే అవి డబుల్ ఫోర్స్ తోటి మీ పైన పడతాయి, దాడి చేస్తాయి, మీ జీవితాలను నాశనం చేస్తాయి. కాబట్టి దేవునికి సమర్పించుకొని అపవాదిని ఎదిరించండి. ఎదిరించిన తర్వాత, ఎదిరిస్తున్నప్పుడు లేకపోతే ఇటువంటి ప్రయోగాలు మీ పైన జరుగుతున్నప్పుడు అమ్మో నా పైన వస్తుందని భయపడకండి. డోంట్ లుక్ ఎట్ దెన్. మీ పనివాని వాళ్ళు ఊరికే వాళ్ళు మన పైన వచ్చేస్తారు అని భయం వద్దు. డు నాట్ లుక్ ఎట్ ద ఎనిమీ. నో దట్ ద వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. మన పక్షాన ఉన్నవారు వీరికంటే అధికమైన వారని జ్ఞాపకం చేసుకోండి. ఆఖరిగా, ఇతరుల లోపాల పైన మీ నేత్రాలు పెట్టకండి. డు నాట్ లుక్ ఎట్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. ఆత్మీయ నేత్రాలు కోరేవారు, ఆత్మీయ నేత్రాలు తెరబడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది, చేయాల్సింది ఏంటిదంటే
మనుషుల్లో తప్పులు, లోపాలు, బలహీనతలు, వారిలో ఉన్న ఏమేమైతే వీక్నెసెస్గా మీకు కనబడుతున్నాయో, గాసిప్ చేయడము, నవ్వులాటగా మాట్లాడటము, వెక్కిరించడము, క్రిటిసైజ్ చేయడము, విమర్శించడం, ఇవన్నీ చేస్తే మీ ఆత్మీయ నేత్రాలు నిశ్చయంగా మూసివేయబడతాయండి. దేవుడికి అస్సలు నచ్చదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నులుసును చూచుటనేలా అని యేసు ప్రభు చెప్పిన మాట. ఈరోజు మనదేంటో మనము చూసుకుందాం. అందుకే నన్ను నేను విమర్శించుకుంటున్నాను అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు. ఐ క్రిటిసైజ్ మై సెల్ఫ్, ఐ జడ్జ్ మై సెల్ఫ్, నాట్ క్రిటిసైజ్, ఐ జడ్జ్ మై సెల్ఫ్. నేను దేవునికి ఏమైనా విరుద్ధమైన కార్యాలు చేస్తున్నానా, మనుషులు ఏం చేస్తున్నారో దట్ ఈస్ సెకండరీ. నేను సరిగ్గున్నానా, నాలో తప్పులు ఉన్నాయా, నాలో లోపాలు ఉన్నాయా, నాలో బలహీనతలు ఉన్నాయా అని నేను చూసుకుంటున్నాను అని పౌలు భక్తుడు తానే చెప్తే ఇంకా మనం ఏ పాటి వారము, మనం ఎంతటి వారం అండి? పౌలు భక్తుడే ఐఎమ్ జడ్జింగ్ మై సెల్ఫ్ అని చెప్పాడండి. ఈరోజు ఇతరుని చూస్తూ, ఇతరుని హేళన చేస్తూ, ఇతరుల గురించి మాట్లాడుతున్న వారైతే దయచేసి ఆ మాటలు ఆపేయండి. ఆత్మీయ రంగంలో బలవంతులుగా జాయింట్స్గా ఉండాలంటే మొట్టమొదటిగా ఏంటిది? లోకం వైపు తిరిగి చూడకూడదు. రెండవది భయముతోటి పరిస్థితుల్ని ఎదుర్కోకూడదు. మూడవది శత్రువుని మాత్రమే, అంటే శత్రువే అని చూడకూడదు, నా చుట్టంతా కూడా శత్రువే అని చూడకూడదు. నాలుగవది ఇతరు లోపాల్ని, ఫాల్ట్ ఫైండింగ్ని నాలో ఉండకూడదు అనేది. ఇవి ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడండి. హల్లెలూయా.